అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, మొన్నటి రోజున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాలో ఏ విధంగా మాట్లాడిన విషయం కూడా మనమందరం కూడా గమనించాము. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వారి అందరికీ కూడా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఏ ఒక పని కూడా చేయకూడదని చెప్పేసి ఆయన బహిరంగ చెప్పడం, ఏ విధంగా మనం అందరం కూడా భారత రాజ్యాంగం నడుస్తుందా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, లేదా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నది కూడా ఒకసారి మనం అందరూ కూడా ఒకసారి గమనించాల. రాగద్వేషాలకు అతీతంగా కులాలు, మతాలు, పార్టీలు, బంధుప్రీతి లేకుండా రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తానని చెప్పి ప్రమాణం చేసిన ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఈరోజు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చూస్తే కేవలం కొంతమందికే మేము పని చేస్తామని చెప్పడం ఏ విధంగా ఇది ప్రజల్లో ఏ విధంగా వెళ్తుంది, ప్రజలు ఏమనుకుంటారని కూడా ఆయన ఆలోచించుకోకుండా ఈరోజు మాట్లాడుతున్నారంటే కూడా ఒకసారి మనం అందరూ కూడా గమనించాలి. ఆయన చెప్పిన తూరు కూడా మనం చూడాలా. మీరే ఒకసారి గమనించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. ఇది ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మాత్రం కులం గాని, మతం గాని, ప్రాంతం గాని, రాజకీయాలు గాని, పార్టీలు గాని ఇవేవి కూడా చూడొద్దండి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చేరాలి. మనకు ఓటు వేయని వాళ్ళకు కూడా మనం చూడండి, తేడా మీరు దీంట్లోనే చూడవచ్చు. చంద్రబాబు నాయుడు గారికి గతంలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఇక్కడే మీ వీడియోలోనే కనిపించింది. 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు, 4వ ముఖ్యమంత్రిగా చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మాట్లాడడం దేశ చరిత్రలోనూ ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా మాట్లాడిన సందర్భం ఉండదు కానీ కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎన్నికల ముందు చూసుకుంటే పార్టీలు వారి పార్టీలు గెలిచాలా వ్యక్తులు అని చెప్పి ఏవో మనం చూస్తుంటాం. కానీ ఎన్నికలు అయ్యాక ప్రజలు తీర్పిస్తారు, ఏదో ఒక పార్టీకి తీర్పిస్తారు. ఆ పార్టీ తరపున ముఖ్యమంత్రిగా మీరు ఎన్నుకోబడ్డారు. ప్రజల నుంచి మీరు ఎన్నుకోబడిన తర్వాత ఒక ప్రథమ స్థానంలో ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం ఏ వరకు సమంజసం అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడిని కూడా సమానంగా చూడాల్సిన హక్కు, బాధ్యత మీపైన ఉంది కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూసుకుంటే గతంలో మనం చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా తన మొట్టమొదటి పబ్లిక్ మీటింగ్స్లో కూడా చెప్పడం జరిగింది. ఆయన ఎన్నికలు అయిపోయాయి, ఎన్నికల తర్వాత మేమందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా అనుకూలంగా ఉండాలా, ప్రతి ఒక్క పౌరునికి, ప్రతి ఒక్క రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా సమానంగా చూడాలని చెప్పి ఉద్దేశంతో కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా అర్హతకే ప్రామాణ్యంగా తీసుకొని ముందుకు వెళ్ళిన ఏకైక నాయకుడు ఎవరు ఉన్నారంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. అదేవిధంగా అప్పట్లోనే మనం చూసుకుంటున్న డీబీటీ ద్వారానే అన్ని వర్గాల వాళ్ళకు సంక్షేమ పథకాలు అందాలా, అన్ని వర్గాల వాళ్ళు బాగుండాలని చెప్పే ఉద్దేశంతో 2,73,00,000 మందికి నేరుగా ప్రజల ఖాతాలో జమ చేసిన ఏకైక నాయకుడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా 4 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల ఖాతాలో జమ చేసిన గొప్ప నాయకుడు ఎవరు ఉన్నట్టు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు చూస్తే ఏ విధంగా కూడా మనం అందరూ ఒకసారి గమనించాలా. కేవలం టీడీపీ వారికి మాత్రమే వారు పని చేసే విధంగా మాట్లాడుతున్నారన్నట్లుగా ఉన్నాయి. ప్రజలు ఏమనుకుంటారు దీని గురించి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాదాపుగా 40% ఓట్ షేర్ ఉంది. దాదాపుగా 1,40,00,000 మంది ప్రజలు ఓట్లు వేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి.
వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానివ్వండి, కుటుంబ సభ్యులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, వాళ్ళందరి ట్యాక్స్లు అయితే కట్టించుకుంటారు, కట్టాల్సిందే తప్పదు కదా. కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి, వాళ్ళ పని వచ్చే వరకు అయితే వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానివ్వండి, కుటుంబ సభ్యులు కానివ్వండి ఏ పని చేయకూడదని చెప్పి బహిరంగ చెప్పడం ఎంతవరకు సబబని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ మధ్యకాలంలోనే మనం బడ్జెట్ని కూడా చూసాం. ఇంతవరకు ఏదో పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టుకోకుండా 8 నెలల పాటు ప్రజల్ని మభ్యపెట్టు మోసం చేసి ముందుకు తీసుకున్న విషయం కూడా మీ అందరూ గమనించాలా. ఈ మధ్యకాలంలోనే ఒక బడ్జెట్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. సూపర్ 6 హామీలన్నీ కూడా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ హామీలు ఈసారి ఖచ్చితంగా బడ్జెట్లో నెరవేరుస్తారు, ఖచ్చితంగా దాంట్లో నిధులు కేటాయిస్తారని చెప్పి ఎదురు చూస్తే ఆ ఆశలన్నీ కూడా ఏ విధంగా నిరాశ చేశారు కూడా మనందరూ కూడా ఒకసారి గమనించాలా. దాదాపుగా సూపర్ 6 హామీలతో పాటు 143 హామీలను కూడా చెప్పడం జరిగింది. ఏ ఒక్క హామీలు కూడా నెరవేర్చకపోవడం కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరిపాలన అందిస్తున్నారు కూడా ఒకసారి మనం అందరూ కూడా గమనించాలా. సూపర్ 6 హామీలను మనం చూసుకుంటే యువతకు 20 లక్షల జాబ్స్ అన్నారు. నిరుద్యోగ భృతి కింద 3,000 అని చెప్పారు. ఎక్కడ కూడా బడ్జెట్లో ఆ ప్రస్తావన తీసుకురాకపోవడం చూసాం. ప్రతి రైతుకి 20,000 రూపాయలని చెప్పడం జరిగింది. అది కూడా అరకొరగా ఏదో చేసినట్టు విషయం కూడా మీరందరూ ఒకసారి గమనించాలా. దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్స్ మేము అందిస్తామని చెప్పడం జరిగింది. అందులో కూడా కోతలు ఏ విధంగా విధించినారు కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలా. 58 లక్షలు కోతలు చేసినారంటూ కూడా. దీన్ని బట్టి ఏమవుతుందంటే కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళని శ్రేణుల్ని కానివ్వండి, కుటుంబ సభ్యులు కానీ వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఏమైనా కోతలు తీస్తున్నారని చెప్పేసి కూడా ఒక అనుమానం కలిగే విధంగా ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతున్నా కూడా మనం కూడా ఒకసారి గమనించాలా. ప్రతి మహిళకు కూడా 1,500 అని చెప్పడం జరిగింది. ఎందుకు దానిది కూడా బడ్జెట్లో ఎందుకు మీరు ప్రస్తావన కూడా తీసుకురావాలని మీ అందరూ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు అన్నారు. ఆ ఉచిత బస్సుకు సంబంధించి ఊసే లేదు, ఎక్కడ బడ్జెట్లో నిధులు కేటాయించే లేదు. అదేవిధంగా తల్లికి వందనం అని చెప్పి ఎలక్షన్స్ అప్పుడు ప్రతి పిల్లవాడికి కూడా 15,000 అని చెప్పడం జరిగింది. కానీ అది కూడా అరకొరగా చేసే విధంగా బడ్జెట్లో ఏ విధంగా నిధులు కేటాయించినారు కూడా మనం ముందు కూడా ఒకసారి గమనించాలా. ప్రతి సంవత్సరం జనవరిలోనే జాబ్ క్యాలెండర్ని తీసుకొస్తామని గట్టిగా చెప్పడం జరిగింది. జనవరిపై మార్చి కూడా వచ్చేసాయి. ఇంతవరకు దాని గురించి ప్రస్తావన లేదు. ఇంకో విషయం, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు సీనియర్ మోస్ట్ టీడీపీ నాయకుడు అప్పుడు ఏ విధంగా ఆయన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఏ విధంగా ఆయన నియోజకవర్గం కానివ్వండి, ఆయన డిస్టిక్ సంబంధించి పనులు ఏ విధంగా చూసుకున్నారు కూడా ఒకసారి ఆయన్నే అడిగినా కూడా చెప్తారంట. నాకు నిన్న ఒక కన్వర్జేషన్ నేను టీవీలో చూస్తే నాకు అర్థమైంది. ఆయన గురించి ఒకరు చెప్పడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ అప్పట్లో ఉమ్మడి స్టేట్లోనే రాష్ట్రంలో ఎవరు ఎక్కువ చేయించుకున్నారు, ఎక్కువ పనులు అంటే కన్నా రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి పేరు చెప్పారంట. మీరు డిఫరెన్స్ చూడండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ విధంగా ఉంది, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా అందిస్తున్నారు. ఎన్నికల వరకు పార్టీలు కానీ అవన్నీ చూస్తారు. ఎన్నికల తర్వాత ప్రతి ఒక్క సిటిజన్ కూడా మనవాడే, మనం ఈక్వల్గా చూడాలి, సమానంగా చూడాలని చెప్పి కూడా డెమోక్రసీలో చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ చూస్తే కేవలం టీడీపీ నేతలకు, టీడీపీ కార్యకర్తలకు, టీడీపీకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే పనులు చేయాలా. వైసీపీ నాయకులు కానివ్వండి, వైసీపీకి సంబంధించిన వారికి ఏ విధమైన కూడా పని జరగకూడదు, పని చేయకూడదు అని చెప్తే కూడా ఏ విధంగా అది ప్రజల్లోకి పోతుంది, ఏ విధంగా ఆయన పరిపాలన అందిస్తున్నారు కూడా ఓసారి ప్రజలందరూ కూడా గమనించాలని నేను కోరుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక హామీలు చెప్తారు. నేను సూపర్ 6 అంటారు, పసుపు కుంకుమ అంటారు, అనేక హామీలు. అధికారం వచ్చిన తర్వాత ఆ హామీలన్నీ మర్చిపోయి ఆ హామీలన్నీ కూడా ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ముందుకు తీసుకున్న విషయం కూడా మనం అందరూ చూసాం. ఏమన్నా చెప్తే కూడా ఖజానా ఖాళీ అయింది, సంపద సృష్టించాలా, సంపద లేదని చెప్పి మాటలు చెప్పి ఇప్పటికీ 1 year అయిపోయింది. ఈ 1 year కాలంలో ఎంతమందికి అమ్మఒడి రాలేదు, ఎంతమంది మహిళలకు
1500 చేరలేదు. రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఈ 1 ఇయర్ కాలంలో వాళ్ళంతా పడే ఇబ్బందులు మీరు ఎప్పుడైనా చూసినారా? ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు? ప్రతి జగన్మోహన్ రెడ్డి కాలంలో ఎదిగిన సంక్షేమ క్యాలెండర్ రిలీజ్ చేసి మార్చిలో ఇది వచ్చేది, ఏప్రిల్లో ఇది వచ్చేది, జూన్లో ఇది వచ్చేదని చెప్పి వాళ్ళే ఒక క్యాలెండర్ ప్రకారం ఇంత బడ్జెట్ మాకు వస్తుందని చెప్పి దాని ప్రకారంగా వాళ్ళ కుటుంబాన్ని ముందుకు తీసుకుపోయేవాళ్ళు. పోషణ ఎలా ఉంటుంది, మాకు ఇంత డబ్బులు వస్తాయి, మేము దీని విధంగా ఈ రకంగా మేము ముందుకు పోతామని చెప్పి కుటుంబాన్ని నడుపుకుంటూ మహిళలందరూ కూడా తీసుకుపోయేవాళ్ళు. కానీ ఈరోజు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు, ఇన్ని డబ్బులు ఒకటేసారి రాకపోవడంతో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు కూడా ఒకసారి మీరు అన్నీ గమనించాలా. కేవలం ఏదో రాజకీయాల కోసం గతంలో వీళ్ళు ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్పి ప్రతిరోజు పేపర్లో వస్తున్న తప్ప, మీరు గతంలో మీరు ఉన్నారు, ప్రతిపక్షంలో మీరు ఉన్నప్పుడు ఎందుకు తెలియదు మీకు ఖజానా ఖాళీగా ఉంది, అప్పుడు ఎందుకు ఇచ్చారు మీరు హామీలన్నీ, ఇవన్నీ సూపర్ 6 హామీలు అని చెప్పి గతంలో మీరు ఏదో చెప్పి అధికారం కోసం అని చెప్పడం జరుగుతుంది. ఏదో చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు, సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి, ఆయన చెప్తే ఈసారైనా ఖచ్చితంగా చేస్తారని చెప్పి ప్రజలందరూ కూడా ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తే, మీరు గెలిచిన 4వ ముఖ్యమంత్రి అయినా కూడా ఇవే మాటలు మాట్లాడుతున్నారు. అయినా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడుకి మేము చెప్పడం ఒకటే, మీరు చెప్పిన హామీలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చాలి, పేదలందరికీ చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా మీరు మాట్లాడిన తీరు, మీ ఆలోచన విధానం మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజలే మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటున్నాను.